కన్వర్ యాత్ర వివాదంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం షాక్. హోటల్ బయట ఓనర్ల వివరాలు తప్పనిసరిగా ఉంచాల్సిన పని లేదన్న సుప్రీం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు. కేవలం ఆహార పదార్థాల వివరాలుంటే చాలన్న ధర్మాసనం. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. జల దిగ్బంధంలో లంక గ్రామాలు, 30 గ్రామాల్లోకి చేరిన వరద నీరు. నిరాశ్రయుల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు. కేంద్ర నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలన్న మంత్రి పొన్నం. ఎమ్మెల్యేల చేతిలో ప్లకార్డులను పోలీసులు లాక్కోవడంపై జగన్ ఆగ్రహం. ఆ అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా నిలదీసిన జగన్. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని కామెంట్. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. బెంగళూరు నుంచి తాడేపల్లికి బస్సులో వస్తూ ఉండగా కుప్పంలో అరెస్ట్. ఓ డిబేట్లో చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన. అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టును పరిశీలించిన పొంగులేటి. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు పెదవాగు ప్రాజెక్టుకు గండి. పంట కోల్పోయిన రైతులని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలు. ముంపు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లో నిలిచిన రాకపోకలు. మరికొన్ని ప్రాంతాల్లో పడవలతోనే ప్రయాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వారం రోజులుగా వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని, జల్లేరు, 7 మూలికల వాగులు. 13 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతున్న గ్రామస్తులు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. 3 రోజులుగా నిలిచిపోయిన బొగ్గు వెలికితీత పనులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి. ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులతో పాటు 13 రేవుల్లో పడవ ప్రయాణాలపై ఆంక్షలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వశిష్ట, వనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీ పాయలు. తూర్పుగోదావరి జిల్లా గోపవరంలో కూలిన పెంకుటిల్లు. భారీ వర్షాలకు కూలిపోయిన పెంకుటిల్లు. తీవ్రంగా గాయపడ్డ మహిళ సుబ్బలక్ష్మి. గాయపడ్డ మహిళ రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వైరల్ ఫీవర్స్. హాస్పిటల్స్ కు క్యూ కడుతున్న రోగులు. సీజనల్ వ్యాధులతో పాటు పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు. ఖమ్మం జిల్లా పాలేరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన. 60 మంది విద్యార్థులకు 4 టీచర్లే ఉన్నారని నిరసన. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా కోసిగిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. టీడీపీ నేత వెంకటేష్ ఇంట్లోకి చొరబడి 2 దుండగులు హల్చల్. దొంగల్ని గదిలో బంధించి పోలీసులకు అప్పగింత. అన్నమయ్య జిల్లా నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం. యాదాద్రి జిల్లా భువనగిరిలో మొబైల్ షాప్లో చోరీ. 30 లక్షల విలువైన 130 ఫోన్లు ఎత్తుకు వెళ్లిన దొంగలు. హైదరాబాద్ అల్వాల్లో ఎన్ఆర్ఐ కోడలి అరాచకం. ఆస్తి కోసం అత్తా మామను ఇంటి నుంచి గెంటివేసే ప్రయత్నం. వృద్ధులకు మద్దతుగా వచ్చిన కాలనీ వాసులపైన దౌర్జన్యం.
పోలీసుల ఎంట్రీతో ఊపిరి పీల్చుకున్న వృద్ధ దంపతులు.